పెళ్లి సంబంధం చూసేటప్పుడు అబ్బాయి గురించి, అమ్మాయి గురించి వివరాలు తెలుస్తాయి. ఏమని అంటే, ఇంత చదువుకున్నాడు లేదా ఇంత చదువుకుంది, ఇంత ఇల్లుంది, పొలం ఉంది అని. క్రైస్తవ వివాహంలో కూడా ఇదే జరుగుతుంది. కట్న కానుకలు, ఆకులు, ఒక్కలు, కొబ్బరి చిన్నలు లేదా పలానా పలానా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అస్సలైన సంగతి ఏంటంటే, అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇంతకీ రక్షించబడినారా, మారుమనసు పొందిండా, అమ్మాయి ప్రార్థన చేస్తుందా, మందిరానికి వెళ్తుందా, విశ్వాస, ఇవి మాత్రం 100కి 90% అడగరు. పెళ్ళిళ్ళు చేసుకుంటారు. రక్షణ లేని అమ్మాయిని, బాప్తిసం లేని అబ్బాయిని పెళ్ళి చేసుకుంటారు. దానికి క్రైస్తవ వివాహం అనే టైటిల్. బాధాకరం, దుఃఖకరం.